హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసామన్నమాట. వ్లాగ్ కాదు, ఇది కిచెన్ కుకింగ్ వీడియో. సో ఇవాళ మనమైతే మసాలా వడ ఐడియా ఉందా మీకు? సో నెల్లూరు సైడ్ మసాలా వడలు అంటారు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. సో మసాలా వడతో మనమైతే ఈరోజు మసాలా వడ రెడీ చేసి దాని తర్వాత దాంతో కర్రీ చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ పప్పు అయితే నానబెట్టుకోవాలి ఒక 3 hours. ఓకే, నానబెట్టుకున్నాక దాంట్లోకి మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఇప్పుడు ఇది ఏంటిది అంటే ఇప్పుడు పచ్చెనగపప్పుని సో కొద్ది నానబెట్టుకొని జస్ట్ డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నావా, లేకపోతే అందులో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలా? డైరెక్ట్ గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ మసాలా ఏమేసానంటే ధనియాలు, పట్టా, మొగ్గ, ఒక్కరంత జీలకర్ర వేసి మిక్స్ చేసేసుకోండి. ఓకే, లాస్ట్ లో తెల్లగడ్డ వేసుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం మసాలా దీనిలో వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాము. మసాలా వేసాక మీకు సరిపడంత వేసుకోండి. పప్పు క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మసాలా వేసుకోండి. పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒకటి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే కొంచెం స్పైసీగా వస్తుంది కదా. కొద్దిగా అల్లం దంచన్న వేసుకోండి. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఓకే, అల్లం ప్లస్ వెల్లుల్లి రెండు కలిపిన పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్ కాదు. ఆల్రెడీ తెల్లగడ్డ వేసాం కాబట్టి ఉత్త అల్లం దంచుకొని వేసుకోవచ్చు. అంటే తెల్లగడ్డ అంటే వెల్లుల్లి. ఓకే, ఈ మూడేనా ఇంగ్రీడియంట్స్? ఇంకా ఉన్నాయి. కొద్దిగా కరివేపాకు చించి ఇట్లాగా కట్ చేసన్నా వేసుకోండి, లేకపోతే ఇట్లా చించన్నా వేసుకోండి. ఓకే, కొత్తిమీర కూడా కొంచెం వాష్ చేసి పెట్టేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఓకే, ఒక ఆనియన్ మీ పప్పు క్వాంటిటీ ఎంత ఉందో అంత దాన్ని బట్టి ఆనియన్ కట్ చేసి వేసుకోండి. చిన్న పీసెస్ ఉండాలి. చాపర్ ఉంటే చాపర్లో వేసేసుకోండి. ఓకే, ఆనియన్స్ అయితే దీంట్లో వేసేసుకున్నాము. మనం సన్నగా కట్ చేసిన పీసెస్. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోండి. బేకింగ్ సోడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకోండి. సో ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి, అంతే కదా? ఓకే, కొంచెం ముద్దగా చేసుకొని ఓకే ఇలా చేతిలో మనం వడల్లాగా చేసుకోవాలి. వడల్లాగా మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేసుకుంటున్నాను. నూనె వేసేస్తే బాగా ఇంకా అట్లాగన్నీ అలానే చేసుకొని దీన్నే మనం మసాలా వడలు అంటాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇడ్లీతో కర్రీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాక అవి కొంచెం ఇట్లా సౌండ్ వస్తాయి, కొంచెం బాయిల్ అయినట్టు. దాని లోపల కొంచెం ఆనియన్స్ వేసుకున్నాము. మనం ఇలా కట్ చేసి వేసుకున్నాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి నేను వేయలేదు, దాంట్లో వేసాం కాబట్టి కొంచెం బాగా వేపుకున్నాము. కొంచెం బాగా వేపుకున్నాము. ఆనియన్స్ అన్నీ రెడ్డిష్గా వచ్చేంత వరకు, అదేలే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇంక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నా పిల్లలు ఉన్నారని చెప్పి నేను వేయలేదు, కారం వస్తుందని. కొంచెం బాగా బ్రౌనిష్ కలర్కి రావాలి. టమాటా ప్యూర్ ఉంటుంది కదా, మామూలుగా మీరు కట్ చేసేసుకోవచ్చు పీస్లైనా. నేను టమాటా ప్యూర్ చేసేసుకుంటాను, గ్రేవీ బాగా వస్తుందని చెప్పి. బాగా వేసేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, వడ పీల్ చేసుకుంటుంది. కొంచెం బాగా ఇది కలుపుకున్నదాకా. ఇందాక మనము రెడీ చేసుకున్న వడలు చూసారా ఎలా వచ్చాయో? చాలా బాగుంటుంది అనమాట కర్రీ. బట్ రెడీ చేసిన వెంటనే అంత టేస్ట్ అనిపించదు. కొద్దిసేపు ఇవి బాగా మనకి
కర్రీలో బాగా ఇమిడిపోవాలన్నమాట. ఒక టైం 2 అవర్స్, టేకింగ్ కర్రీ. కొంచెం 2 అవర్స్ దాటింది అనుకోండి, రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు ఇదంతా టేస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అప్పుడు. పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉప్పే వేసుకోండి, సాల్ట్ వేసుకోవద్దు. ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీస్లో. కొంచెం బాగా కలుపుకున్నాము. టమాటా, చింతపండు పులుసు వేసుకున్నాము. కొంచెం గుజ్జు గుజ్జుగా కలుపుకోండి. మీకు ఎంత కావాలో పులుపు అంత వేసుకోండి. ఇట్లా ఉండాలి ప్యూర్. చూపించే వాళ్ళకి బాగా ప్యూర్ అలా ఉండాలి. ఇలా ఉండాలి ప్యూర్. అలా వేస్తే కూరలో బాగా కలిసిపోద్ది. మనకి సరిపడంత వాటర్ వేసుకున్నాము. ఎంత వాటర్ అంటే మీకు పులుసు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోండి. మాకైతే ఇంట్లో కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం పులుసుగా చేస్తున్నాను. ఇప్పుడు మిరప్పొడి వేసుకున్నాము. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ వేస్తాను, సరిపోద్ది. సరిపోకపోతే ఒకసారి మనం టేస్ట్ చేశాక మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం అంతా కలుపుకున్నాము మిక్స్ అయ్యేలాగా. ఉప్పు వేసుకుందాం, కొంచెం రాక్ సాల్ట్, ధనియాల పొడి అయితే కొంచెం వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి వేస్తే, కారం అనిపించకుండా. కొంచెం కొత్తిమీర వేసేసి పులుసు కొంచెం తెల్లిందాక పైకి బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు దాకా కొంచెం మూత అయితే పెట్టేస్తాము. ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూసుకున్నాము. ఇలా రావాలి. ఇప్పుడు వడలు అయితే వేసుకున్నాము ఒక్కొక్కటిగా. అన్నీ వేసేసుకున్నాము ఒక్కొక్కటిగా. చూసారా? 10 నిమిషాలు బాయిల్ చేసుకున్నాక తర్వాత వచ్చి చూపిస్తాను. ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది. ఓకేనా? మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గరిటెతో అలా అలా కలిపెట్టి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఇంకేదైనా సరిపోకపోతే వేసుకొని కొంచెం మళ్ళీ బాయిల్ చేసుకున్న తర్వాత ఆపేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటున్నాను. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. సో చూసారా ఎలా వచ్చిందో వడ? చాలా బాగుంటుంది అసలు టేస్ట్. సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు ఇంటి దగ్గర. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన కుకింగ్ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి ఎంత కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.